నమస్తే అండి, నేను రజాక్. పాకిస్తాన్కి ఘోర అవమానం జరిగింది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏదో పీస్ మీటింగ్ అంటండి, దానికోసం అని చెప్పేసి తుర్కమెనిస్తాన్ అనే ఒక దేశానికి, ఇటు టర్కీ కావచ్చు, ఇటుపక్క పాకిస్తాన్ కావచ్చు, ఇటుపక్క రష్యా కావచ్చు, ఇలా కొన్ని దేశాలని ఆ దేశం పిలిపించుకొని దానికి సంబంధించి ఏదో మీటింగ్ పెట్టిందనమాట. అయితే ఆ మీటింగ్లో వచ్చేసి 2 కంట్రీస్ మాట్లాడుకుంటా ఉన్నాయి. ఇది టర్కీ అధ్యక్షులను, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అయితే ఇలాంటి క్రమంలోనే బైలేటరల్ మీటింగ్స్ అని చెప్పేసి నడుస్తూ ఉంటాయి. అంటే 2 కంట్రీలు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాయి అనమాట. అంటే 2 దేశాలకు సంబంధించిన అధ్యక్షులు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన డీల్స్ విషయం కావచ్చు, మరొక అంశాల గురించి వాళ్ళు అక్కడ చర్చలు చేసుకోవడం అయితే జరిగింది. అసలు అక్కడ ఏం జరిగిందంటే, మన ఎవడో షహబాజ్ షరీఫ్ ఉన్నాడు కదా, షహబాజ్ షరీఫ్ వచ్చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం అని చెప్పేసి దాదాపు 40 నిమిషాల పాటు వెయిట్ చేశాడట, కుర్చీలో కూర్చొని. అట్లాగే ఇటు పక్క వచ్చేసి డిప్లొమాట్స్ అందరూ కూర్చున్నారు. ఎవరికి సంబంధించి? పాకిస్తాన్కి సంబంధించి. కానీ రష్యా డిప్లొమాట్స్ అక్కడ లేరు, రష్యాకి సంబంధించినటువంటి ప్రధాని కూడా లేడు. సో పుతిన్ లేడు, వాళ్ళ డిప్లొమాట్స్ లేరు. ఎక్కడున్నారు వీళ్ళంతా కూడా? పక్కన టర్కీ దేశానికి సంబంధించినటువంటి ఎరోగ్డానో ఏదో ఉన్నాడు పేరు, ముసలోడు, మన దేశం అంటే ఏడుచేస్తాడనమాట. పాకిస్తాన్తో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాడు, ఎరోగడానో ఏదో ఉంటుంది. సరే, నోరు తిరిగిన పేరు మనకి ఎందుకులే కానీ. సో ఆయనతోనూ మన పుతిన్ అక్కడ లాంచ్ చర్చలు జరుపుకుంటున్నారంట ఆ దేశాలకు సంబంధించి. అయితే మనోడు చూశాడు. ఎవరో నవాజ్ షరీఫా, షహబాజ్ షరీఫ్ చూసి సడన్గా వెళ్ళిపోయి వాళ్ళు మీటింగ్ చేసుకుంటున్నటువంటి ప్లేస్కి 40 నిమిషాల తర్వాత ఇంకా భరించలేక, ఈ అవమానాన్ని తట్టుకోలేక లోనికి వెళ్ళిపోతే అక్కడ నుంచి పుతిన్ ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి మళ్ళీ బయటికి వచ్చేసారట. ఆ తర్వాత అవమాన భారం తెలిపాడు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ అనే దేశం ఈరోజు ఎంత అవమానానికి గురైందనేది చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. సో పుతిన్ ఇది కావాలని చేశాడా, లేదంటే కావాలని చేయలేదంటే కావాలనే చేసినాడు. పుతిన్తో ఎలా ఉంటుందంటే పంచాయతీ, ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంట పుతిన్కి ఫోన్ చేసినాడు. లైన్లో గంట సేపు నిలబెట్టినాడు. ట్రంప్నే కాదు, అంతకుముందు ప్రధానిగా చేసినటువంటి బరాక్ ఒబామాని కూడా, అలాగే బ్రిటన్కి సంబంధించినటువంటి క్వీన్ ఎలిజబెత్, ఈమెను కూడా 15 నిమిషాల పాటు నిలబెట్టగలిగినటువంటి చరిత్ర ఇందనమాట. అంటే అతనికి నచ్చకపోతే, వీళ్ళ వల్ల నాకు ఉపయోగం ఉండదు అనుకుంటే, వీళ్ళతో నేను మాట్లాడేది ఎందుకు అనుకుంటే కనుక ఇతను చేసే పని ఏంటంటే వాళ్ళని అలా వదిలేస్తాడనమాట. లెక్క చేయడం, పట్టించుకోడు. మీరు గమనిస్తే కనుక చైనాకి సంబంధించి షాంఘైలో మీటింగ్ జరిగింది. మన మోడీ గారు కూడా వెళ్తే అక్కడికి ఈ కమిడియన్ కూడా వచ్చినాడు. ఎవరో షహబాజ్ షరీఫ్ కూడా వచ్చినాడు. వస్తే మన దేశ ప్రధాని మోడీ గారు మాట్లాడాల, పక్కన ఉన్నటువంటి పుతిన్ గారు కూడా చూసి చూడట్టు వెళ్ళిపోయినాడు. లెక్క కూడా చేయాలి, కేర్ కూడా చేయాలి. సో అదనమాట పాకిస్తాన్ యొక్క స్థితిగతి ఈ రోజున ప్రపంచ దేశాల ముందు. తీవ్ర స్థాయిలో అవమాన భారంతో ఆ దేశ ప్రజలు కూడా ఇంత అవమానం మన దేశానికి అవసరం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇది అదే అంటారు, అడుగు తినే దేశం అడుగు తినేటట్టు ఉండాలి. అలా కాకుండా వ్యాపారాలు చేసే దేశాలతో ఇష్టం వచ్చినట్టు వాగుదామంటే కుదరదు అన్నమాట. 2, పాకిస్తాన్కి రష్యా ఎందుకు రెస్పెక్ట్ చేయదంటే, పాకిస్తాన్ అనేది ఒక పప్పెట్ కంట్రీ. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు పప్పెట్స్ అనమాట. ఎవరికి? అమెరికాకి. సో వీళ్ళ సంగతి బాగా తెలుసు అనమాట రష్యాకి, ఈ దిక్కుమాలోడు ఎలాంటి అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ కంట్రీ, చిన్న కంట్రీ, ఆఫ్రికాకి సంబంధించినటువంటి, తన పేరు నాకు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు, ఒక యంగ్ ఫెలో అనమాట, ఆ దేశానికి ప్రధాని అయినాడు. అతన్ని కూడా రెస్పెక్ట్ చేస్తాడు. అతను వస్తే కనుక, తన ఆఫీస్కి వస్తే కనుక అతన్ని కూడా రెస్పెక్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి పాకిస్తాన్కి రెస్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి. పైగా ఆ దేశంలో ఇప్పుడిప్పుడే చిన్న ఫ్యాక్టరీలు, మైనింగ్కి సంబంధించి రష్యా హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే చిన్న దేశాలకు సైతం రెస్పెక్ట్ చేస్తుంది, చిన్న దేశాలకు సైతం హెల్ప్ చేస్తూ ఉంటుంది. నిన్నగాక మొన్న ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఆ దేశానికి ఇండోనేషియా ప్రెసిడెంట్ వెళ్ళి కలిసినాడు, ఆయనకి కూడా రెస్పెక్ట్ ఇచ్చినాడు. బట్ ఈ దిక్కుమాలినోడికి మాత్రం రెస్పెక్ట్ ఉన్నటువంటి పరిస్థితి. సో అదే అంటారు, పాకిస్తాన్ ఎంత వరస్ట్ కంట్రీ అంటే, అది దాని వరస్ట్ తనం అనేది ప్రతినిత్యం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.